ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జరిగింది. బాజాప్తా ఇయ్యాల సొంత ఊరు ప్రజలు మొన్నటి దినాన సొంత ఊరి తన నియోజకవర్గ ప్రజలు మా ఊరికి రావద్దని ముఖం మీద తలుపులేసిండ్రు. దాదాపు ముఖం మీద తలుపేసినంత పని వాళ్ళు చేసిండ్రు. ఈరోజు వాళ్ళ వెనుక నేను ఇది మాటికి ఎందుకు రెండోసారి కూడా మాట్లాడాల్సి వస్తుందంటే, ఈరోజు ఏ ఛానల్ ఒక్క ఛానల్ కూడా దమ్మున్న ఛానళ్ళు కానీ, ఏబిఎన్ ఛానల్ కానీ, మహా న్యూస్ కానీ, TV5 కానీ, లేకుంటే లాస్ట్లో తీర్మాన్ మల్లయ్య గారి ఛానల్ కానీ ఎవ్వరు కూడా ఇది కవర్ చేయనటువంటి పరిస్థితి, ఏ ఛానళ్ళు కూడా రానటువంటి పరిస్థితి. ఈరోజు రెండు రాష్ట్రాలలో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పెద్ద చర్చనీయమైన అంశం ఈరోజు ముఖం పైన బాజాప్తా ఒక ముఖ్యమంత్రి ముఖం పైన తలుపులేసే పరిస్థితి వచ్చిందనంటే అంతకు మించిన దౌర్భాగ్యం ఇక ఇంకేం లేదు. ఎక్కడ ఇటువంటి పరిస్థితి ఏడ చూడలేదు. ఇక నిజంగా వేరే ముఖ్యమంత్రి కొంచెం సిగ్గు శరమున్నోడైతే, నా ప్రజలే నన్ను కాదన్నారు, నా నియోజకవర్గం నన్ను చీపో అన్నారు అని చెప్పి ఇమీడియట్గా రిజైన్ చేసే పరిస్థితి, లేకుంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా ఉండాల్సిన పరిస్థితి, అవన్నీ పక్కన పెట్టి ఈరోజు అసలు ఏం జరగనట్టుగా అన్ని మీడియా మేనేజ్ చేసి మీరు ఎన్నో కూడా ఏ ఛానల్లో కూడా వేయకుండా చూడండి అని చెప్పి ఈరోజు ఆయన అన్ని మీడియా ఛానల్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు నిర్మానుషంగా ఒక మొత్తం కర్ఫ్యూ వాతావరణం లెక్క అక్కడ ఆ పరిస్థితి తలపించే విధంగా ఈరోజు కోడంగల్ ఉందంటే ఇక చూసుకోండి, అర్థం చేసుకోండి ఏ విధంగా ఉందో. ఇంతవరకు ఒక్క ఛానల్ కూడా దీని మీద వేసే పరిస్థితి లేదు. ఒక్క ఛానల్ కూడా దీని గురించి ఒక డిబేట్ పెట్టలేదు. ఎందుకు ఒక ముఖ్యమంత్రి దాని మీద ఇంత ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక ముఖ్యమంత్రికి ఎందుకు అయింది, సొంత ఊర్లోనే చీపో అని అన్న పరిస్థితి ఒక ముఖ్యమంత్రి ఎందుకు తెచ్చుకుండు. ఈరోజు దేశవ్యాప్తంగా మా ఊరుకు, మా నియోజకవర్గానికి, ఈ కొడంగల్ ప్రజానికానికి ఈరోజు చెడ్డ పేరు తెచ్చే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉంది. ప్రజారంజక పాలన అందిస్తారనుకున్నారు. చూడు, ప్రతి షాపు బంధు, ప్రతి దుకాణం బంధు. ఈరోజు ముఖం పైన తలుపులు వేసుకున్నారు. చూడండి, ముఖం పైన తలుపులు వేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి ముఖం మీద తలుపులు వేసిండ్రు. ఆటోలు బంధు. అరే ప్రైవేట్ వెహికల్ అట్లా తిరుగుతున్నాయి వాళ్ళే, కానీ తక్కిన మొత్తం ఎక్కడికక్కడ బంద్ పెట్టి ఈరోజు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా అసలు ముఖ్యమంత్రి మా ఊరికి రానే వద్దని చెప్పి సొంత ఊరి ప్రజలు తెలుపుతున్నానంటే ఈరోజు ఇంత అవమానకరమైన విషయం నాకు తెలిసి నా 34